మిగతా కులాలన్నింటిని కూడా మా హిందువులకు కూడా బుద్ధి ఉండాలి కదండి. ఒక మైనార్టీ అతను, ఒక క్రిస్టియన్ అతను, తాతల కానించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఒక ఫ్రెంచ్ వాడు, ఒక డచ్ వాడు ఏ విధంగా వచ్చి వ్యాపార నిమిత్తం ఇక్కడ మమ్మల్ని ఆక్రమించుకుని వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుని మా వాళ్ళ ద్వారానే చేసుకున్నట్టుగా ఇవాళ మా వాళ్ళ ద్వారానే పరమతస్థుడైనటువంటి నువ్వు, పరమతస్థుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని వేస్తావా? పరమతస్థులైనటువంటి చూడండి, కరోనా టైంలో కూడా ఇదే సుబ్బారెడ్డి ఏం చెప్పాడు? జీసస్ చూస్తాడు, అల్లా చూస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం మనందరితో కలిసి తిరిగినాడు. పిలుపు ఇవ్వంగానే గోవిందా గోవిందా అనగానే పిలిచి మారుమోగి మాట్లాడేటటువంటి గొప్ప భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం నీకు కనపడలేదా సుబ్బారెడ్డి గారు? వయసు వచ్చింది, సిగ్గుండాలండి. 319 రూపాయలకి ఎలా వస్తుందండి? నువ్వు చిన్న కాకావాట్లకి వెళ్ళి టిఫిన్ చేస్తావా నువ్వు నీ ఫ్యామిలీ? ఆలోచించండి. రోడ్డు పక్కన 20 రూపాయలు అయిపోతుందంటే వాళ్ళు ఏం నూనె కలుపుతున్నారు? ఏ విధంగా గారెలేస్తారు? ఏ విధంగా ఇడ్లీ ఇస్తారు? ఎంత మంచి పప్పు తెచ్చి చట్నీ చేయగలరు? సరే, ఇప్పుడు దాదాపు మనం చూస్తున్నాము గత కొద్ది రోజుల నుంచి అయితే లడ్డు వివాదం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు దీని పరిగణనలోకి తీసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చేసి సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేశారు. ఇందులో కల్తీ జరగలేదు, తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. దాని గురించి మీరేమంటారు బాబు? సుప్రీంకోర్టులో పిల్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. మీరు 100% రెస్పాన్సిబిలిటీగా అక్కడ మీ విధులు మీరు నిర్వర్తించిన ఎడల కల్తీ అనేది జరుగుద్దా? కల్తీ అనేది జరిగింది అనేది అక్కడ కెమికల్ ఇంజనీర్స్ చెప్తున్నారు. అట్లాగే ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఈ చెక్ చేసేటటువంటి సంస్థ అది చెప్తుంది కల్తీ అనేది 100% జరిగింది అని. కల్తీ అనేది మీరు ఏం కలిపారు అనేది కూడా ఇవాళ రేపు రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని రిపోర్ట్లు వచ్చేసినాయి. ఒక్క రిపోర్ట్ మీద డిఫెండ్ అవ్వకూడదని వెయిటింగ్ ఫర్ ద అదర్ రిపోర్ట్స్ ఆల్సో. ఇవాళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్షింతలు వేసుకోవాలా? కనీసం ప్రసాదం తినలా? తీర్థం ఇస్తే సరిగా తీసుకోవాలా? మీరు గుడి సెట్టే వేసేసుకున్నారు 4 కోట్లు పెట్టంట. ఏంటి ఇలాంటివన్నీ చేసినప్పుడు? పైగా మీరు ప్రచారం కూడా చేసింది మీరు కానీ, విజయమ్మ గారు కానీ, షర్మిల కానీ, కొత్త యేసు ప్రభు పుట్టాడు, అతనే మన ప్రభు అయినటువంటి, కాబోయే ప్రభు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడింది మీరే కదా. గేదెల మేపేటప్పుడు ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు కాబట్టే మీకు ఈ సాంప్రదాయాన్ని అమలు చేస్తున్నారు. మీరు ఎంత పవిత్రతగా చూసుకోవాలి? అదే కమిటీలో అసలు ఏంటండి అసలు 2000 నోట్లతో దొరికినటువంటి వ్యక్తులు అందులోనే ఉంటారు. గంధపు చెక్కల కేసుల్లో ఉన్నవాళ్ళు అందులోనే ఉంటారు. హత్య కేసుల్లో ఉన్నవాళ్ళు ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ దౌర్జన్యాలు మన టీవీల్లో మీడియా వారు చూశారు కదా. ఇలాంటి వాళ్ళు అందరూ ఆ యొక్క దేవుని యొక్క గొప్ప పవిత్రతని మంట కలపడం చాలా బాధగా ఉందండి. అసలు మీ కమిటీ అక్కడ చేసిందేంటి? 800, 1800 చేసేయి. 1800 వై 1800? 2000 చేసేయి, 4000 చేయి, 6000 చేయి, మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా భక్తుల యొక్క వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ప్రేమని ఆయన నిలువు దోపిడీ చేసేది కాకోకుండా మీరు డైరెక్ట్గా మొత్తం వెళ్ళేటప్పుడు ఉన్న జేబులో డబ్బులు కూడా దోపిడీ చేసే విధానం మీరే చేశారు కదా. మీరు ఎంత ఇదిగా రూపాయిది 10 రూపాయలు పెంచేసి 50 రూపాయల రూము 500 చేసి, 500 రూము 5000 చేసి, వైనాట్ అని ఇంత చేసిన వాళ్ళకి మీకు లడ్డు నాణ్యత పెంచాలని మీకు తెలియలేదా? 319 రూపాయలకి కేజీ నెయ్యి ఎలా వస్తుంది? ఇవాళ ఒక కెమికల్ టెక్నాలజీ ఒక ఇంజనీర్ చెప్తున్నారు 100% జరిగింది అందులో అనేది. ఎన్టీవీలోనే వచ్చింది, చూసుకోండి. మీకు సపోర్టేగా ఎన్టీవీ, చూసుకోండి. అసలు ఇదే హిందూ దేశంలో అతి పవిత్రమైన ఇదే కలియుగంలో మాతో కలిసి తిరిగినటువంటి, అందరితో కలిసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ తిరుపతి దేవస్థానం గొప్ప ప్రతిష్ట కలిగింది. తిరుపతి వెళ్ళే బాబాయ్ ఏం కావాలరా అంటే, ఏం తెచ్చేవరా అంటే, లడ్డు తెచ్చాను, కొంచెం బెటరా నాకు. అది తిన్న రోజున కలిసి రావటం, అనేక మంది ఆనందపడతాం. ఇవాళ మేము అపవిత్రమైన అనేక కొవ్వులు కలిసిన లడ్డు పెట్టి పాపం మేము మూట కట్టుకున్నామా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చి పుణ్యం మూట కట్టుకున్నామా కూడా అర్థం కాని పరిస్థితుల్లో హిందూ సమాజం ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఈ ఎంటైర్ ఈ ఏరియాలో ఉంది. ఇందులో ఒక బీజేపీనో లేకపోతే ఒక టీడీపీనో లేదంటే ఒక వైఎస్ఆర్ పార్టీనో నిందించడం కాదండి. నిత్యం ధూపదీప నైవేద్యాలు, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి,
ఆచమన్యం సమర్పయామి, అట్లాగే మరి ఆయనకి ఇచ్చిన లడ్డు పత్రం సమర్పయామి, అట్లాగే ఆచమన్యం ఇవన్నీ చదివి ఆఖరికి లడ్డు కూడా సమర్పయామి అని చెప్పి ఆయనకి పంచపక్ష పరమాణాలు పవిత్రమైన వస్తువులతో చేస్తున్నారా లేదా అని నిత్యం మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కమిటీలు వస్తుంటాయి పోతుంటాయి. వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేసేటటువంటి బ్రాహ్మలు, సిద్ధాంతులు, అయ్యగారులు, పంతులు గారులు, మీకు శాశ్వత సభ్యత్వం ఉంది అక్కడ. అట్లాగే గొల్ల ప్రముఖులకు ఫస్ట్ వెళ్ళి అక్కడ ఆయనకి నైవేద్యం కానీ ఇంకోటి కానీ అన్నీ తినిపించేటటువంటి హక్కులు కలిగి ఉన్నటువంటి మీరు శాశ్వతులు. ఎందుకంటే మాకన్నా ఇప్పుడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికన్నా అక్కడ ఆయనతో కలిసి ఆయన గొర్రెల గేదెల మేపేటప్పుడు ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు కాబట్టే మీకు ఈ సాంప్రదాయాన్ని అమలు చేస్తున్నారు. మీరు ఎంత పవిత్రతగా చూసుకోవాలి. అదే కమిటీలో అసలు ఏంటండి అసలు 2000 నోట్లతో దొరికినటువంటి వ్యక్తులు అందులోనే ఉంటారు, గంధపు చెక్కల కేసుల్లో ఉన్నవాళ్ళు అందులోనే ఉంటారు, హత్య కేసుల్లో ఉన్నవాళ్ళు, ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ దౌర్జన్యాలు మన టీవీల్లో మీరే మీడియా వారు చూశారు కదా. ఇలాంటి వాళ్ళు అందరూ ఆ యొక్క దేవుని యొక్క గొప్ప పవిత్రతని మంట కలపడం చాలా బాధగా ఉందండి. అది సనాతన ధర్మం రావాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా ఇదే భారతదేశంలో హిందువులు అయ్యుండి మేము మైనార్టీస్ కన్నా హీనంగా బతుకుతున్నాం, మా సనాతన ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకత వచ్చింది. ప్రతి ఒక్కడూ కూడా పవిత్రతగా వెళ్ళి గుళ్ళను ప్రక్షాళన చేసి అక్కడ సంప్రోక్షణ చేసి చక్కగా మైలుపడ్డటువంటి ఈ దేవాలయాల్ని మళ్ళా పునర్జీవింపచేసి చక్కగా హిందూ మతాన్ని కాపాడుకుందాం. అలాగే పరమతాలను కూడా గౌరవించుకుందాం. అక్కడ కల్తీ కలిసిందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకుందాం. కల్తీ చేసినటువంటి వాళ్ళు ఎంత ఉన్నత పదవులు ఉన్నవాళ్ళైనా కానీ వాళ్ళని శిక్షిద్దాం. వాళ్ళు ఐఏఎస్లా ఐపీఎస్లా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ టీడీపీ వాళ్ళని కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ దైవానికి అన్యాయం చేసి అక్కడ జరగని జరిగినట్టు మాట్లాడితే చంద్రబాబు గారు దానికి కావాల్సిన పనిష్మెంట్ తీసుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఆయన గురించి బాగా తెలిసి ఈయనకి ఆల్రెడీ అంతకుముందు ఏం జరిగిందో అలిపిరిలో జరిగిన విషయానికి మళ్ళీ నిన్ను బ్రతికిచ్చిన దానికి రుణం తీర్చుకునే విధంగా ఉండాలి. ఇవాళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్షింతలు వేసుకోవాలా, కనీసం ప్రసాదం తినలా, తీర్థం ఇస్తే సరిగా తీసుకోవాలా. మీరు గుడి సెట్టే వేసేసుకున్నారు 4 కోట్లు పెట్టంట. ఏంటి ఇలాంటివన్నీ చేసినప్పుడు పైగా మీరు ప్రచారం కూడా చేసింది మీరు కానీ విజయమ్మ గారు కానీ షర్మిల కానీ కొత్త యేసు ప్రభు పుట్టాడు అతనే మన ప్రభు అయినటువంటి కాబోయే ప్రభు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడింది మీరే కదా. మిగతా కులాలన్నింటిని కూడా మా హిందువులకు కూడా బుద్ధి ఉండాలి కదండి. ఒక మైనార్టీ అతను, ఒక క్రిస్టియన్ అతను, తాతల కానించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఒక ఫ్రెంచ్ వాడు, ఒక డచ్ వాడు ఏ విధంగా వచ్చి వ్యాపార నిమిత్తం ఇక్కడ మమ్మల్ని ఆక్రమించుకుని వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుని మా వాళ్ళ ద్వారానే చేసుకున్నట్టుగా ఇవాళ మా వాళ్ళ ద్వారానే పరమతస్థుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని వేస్తావా? పరమతస్థులైనటువంటి చూడండి, కరోనా టైంలో కూడా ఇదే సుబ్బారెడ్డి ఏం చెప్పాడు? జీసస్ చూస్తాడు, అల్లా చూస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం మనందరితో కలిసి తిరిగినాడు. పిలుపు ఇవ్వంగానే గోవింద అనగానే పిలిచి మారుమోగి మాట్లాడేటటువంటి గొప్ప భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం నీకు కనపడలేదా సుబ్బారెడ్డి గారు? వయసు వచ్చింది, సిగ్గుండాలండి. 319 రూపాయలకి ఎలా వస్తుందండి? నువ్వు చిన్న కాకావాట్లకి వెళ్ళి టిఫిన్ చేస్తావా నువ్వు నీ ఫ్యామిలీ? ఆలోచించండి. రోడ్డు పక్కన 20 రూపాయలు అయిపోతుందంటే వాళ్ళు ఏం నూనె కలుపుతున్నారు, ఏ విధంగా గారెలు వేస్తారు, ఏ విధంగా ఇడ్లీ ఇస్తారు, ఎంత మంచి పప్పు తెచ్చి చట్నీ చేయగలరు?